Hello students, today we are going to learn a new subject, that is electric machines and power system. సో ఎలక్ట్రిక్ మిషన్స్ అండ్ పవర్ సిస్టమ్ అనేది ఈటీ కోర్స్లో మనకు పేపర్ 1. సో అందులో ఆ సబ్జెక్ట్లో నుంచి యూనిట్ 1 గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో యూనిట్ 1 అనేది డీసీ జనరేటర్. సో డీసీ జనరేటర్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ డీసీ జనరేటర్ అనేది మనకు జనరల్గా మనం యూజ్ చేసేటువంటి డొమెస్టిక్గా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ ఇండస్ట్రియల్ మిషనరీస్ అన్నీ కూడా ఈరోజు మనం అన్నీ కూడా ఎలక్ట్రికల్ పవర్ మీద రన్ అవుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇన్ డొమెస్టిక్ పర్పస్ అంటే మన హౌస్ పర్పస్ కూడా మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి టీవీ కానీ మిక్సర్ గ్రైండర్ కానీ లేదా ఫ్రిడ్జ్ కానీ అట్ ద సేమ్ టైం వాటర్ హీటర్ కానీ ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ స్టవ్స్ కూడా యూజ్ చేస్తున్నాము. ద సేమ్ టైం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి మొబైల్ ఫోన్ కూడా మనం ఎలక్ట్రికల్ పవర్ ద్వారా ఛార్జ్ చేసుకొని యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ రన్ అవ్వాలంటే ముందు మనకి ఏం కావాలి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కావాలి. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎవరు జనరేట్ చేస్తారు? సో మనకు జనరేట్ చేసే మిషన్ ఏదంటే జనరేటర్. సో ఈ జనరేటర్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డీసీ పవర్ని జనరేట్ చేస్తేనేమో డీసీ జనరేటర్ అంటాం, ఏసీ పవర్ని జనరేట్ చేస్తేనేమో ఏసీ జనరేటర్ అని అంటాం. సో ఏసీ జనరేటర్ని మనం ఇంకొక పేరు ఏంటంటే ఆల్టర్నేటర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు డీసీ జనరేటర్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, జేఎల్ఎన్ వొకేషనల్, జీజేసి నేలకొండపల్లి, ఖమ్మం డిస్టిక్. ఓకేనా? సో ముందు వాట్ ఈజ్ జనరేటర్? అసలు జనరేటర్ అంటే ఏంటి? సో జనరల్గా మనం ఇప్పుడు ఏమంటున్నాం, జనరేటర్ అంటే ఏంది? పవర్ని జనరేట్ చేసేటువంటి మిషన్ని మనం జనరేటర్ అని అంటున్నాం. సో జనరేటర్ ఏం చేస్తుంది? డీసీ జనరేటర్. సపోజ్ ఇప్పుడు మనం డీసీ జనరేటర్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి డీసీ జనరేటర్. సో డీసీ జనరేటర్ ఈజ్ ఏ మిషన్. ఇట్స్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ప్రొడ్యూస్ డీసీ కరెంట్ ఆర్ డీసీ పవర్. సో మనకు డీసీ పవర్ని ఇచ్చేటువంటి మిషన్ని మనం డీసీ జనరేటర్ అని అంటున్నాం. సో డీసీ జనరేటర్ అనేది జనరల్గా ఎట్లా పవర్ని ఇస్తుంది? సో మెకానికల్ ఎనర్జీ ద్వారా మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తుంది. అంటే యాంత్రిక శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని ఇచ్చేటువంటి జనరేటర్ను మనం డీసీ జనరేటర్ అని అంటున్నాం. సో ఇక్కడ చూడండి, సపోజ్ సో ఇక్కడ పర్సన్ ఉన్నారు. సో ఈ పర్సన్ ఏం చేస్తుండు? ఈ పెడల్ ద్వారా ఈ మిషన్కు ఉన్నటువంటి షాఫ్ట్ని రొటేట్ చేస్తున్నారు. సో సపోజ్ ఈ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ షాఫ్ట్ ఇట్లా రొటేట్ అయినప్పుడు ఈ మిషనరీ అంతా లోపల ఉండేటువంటి రోటార్ రొటేట్ అయ్యి అక్కడ మెకానికల్ ఎనర్జీ, సో ఈయన అప్లై చేసే ఎనర్జీని ఏమంటాం? మెకానికల్ ఎనర్జీ. సో ఫిజికల్ ఎనర్జీ ద్వారా తను ఫోర్సబుల్గా ఆ షాఫ్ట్ని తిప్పుతున్నారు. ఆ తిప్పినప్పుడు ఈ మిషన్లో ఉండేటువంటి రోటార్ అనేది రొటేట్ అయ్యి మనకి ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇన్పుట్ ఏమో మెకానికల్ ఎనర్జీ, అవుట్పుట్ ఏమో ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా? సో ఇన్పుట్ ఏమి ఇచ్చామో మెకానికల్ ఎనర్జీ ఇచ్చాము, అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం డెఫినేషన్ ఎట్లా వస్తుందో చూడండి. డీసీ జనరేటర్ ఈజ్ ఏ మిషన్. It converts mechanical energy into electrical energy is called DC generator. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది డీసీ కరెంట్ ఇస్తుంది, అంటే డీసీ పవర్ ఇస్తుంది. అందుకనే దీన్ని డీసీ జనరేటర్ అంటున్నాం. ఒకవేళ అవుట్పుట్ అనేది ఏసీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? ఏసీ జనరేటర్ అవుతుంది. సో ఐ హోప్ మీరందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏసీ పవర్ ఇస్తేనేమో ఏసీ జనరేటరు, డీసీ పవర్ ఇస్తేనేమో డీసీ జనరేటర్. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ ఏమో ఈ ఫిజికల్ ఎనర్జీ ఇస్తున్నాం, అంటే మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నాం. ఇక్కడ బల్బ్ గ్లో అవుతుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వచ్చింది. సో చూడండి, సో డీసీ జనరేటర్ అనేది ఒక మిషను. ఇది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది, కాబట్టి దీన్ని డీసీ జనరేటర్ అని అంటారు. సో చూడండి, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే యంత్రాన్ని జనరేటర్ అని అంటాము. ఒకవేళ జనరేటరు డీసీ కరెంటును తయారు చేస్తే దాన్ని డీసీ జనరేటర్ అంటాం. ఒకవేళ ఏసీ తయారు చేస్తే దాన్ని ఏసీ జనరేటర్ అని అంటారు.
ఈ డీసీ జనరేటర్ అనేది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే ఫారడేస్ విద్యుత్ అయస్కాంత నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. సో ముందు డీసీ జనరేటర్ యొక్క కన్స్ట్రక్షన్. సో జనరల్గా మన ఇంట్లో ఉండేటువంటి మోటార్ని చూస్తున్నాం కదా. సో ఈ మోటార్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇగో ఈ ప్లేస్లో ఉండే దీన్ని మనం షాఫ్ట్ అని అంటాం. సో ఈ పైన ఉండేటువంటి ఫ్రేమ్ ఉంది చూసారా, ఈ ఫ్రేమ్ని మనం యోక్ అని అంటాం. సో ఈ ఫ్రేమ్ని మనం ఏమంటున్నాం, యోక్ అని అంటున్నాం. ఓకేనా. సో ఈ పైన ఉండేటువంటి ఫ్రేమ్ని మనం యోక్ అన్నాం, ఈ స్టీల్ రాడ్ని మనం షాఫ్ట్ అని అంటున్నాం. సో ఈ మిడిల్లో ఉండేటువంటి ఈ భాగాన్ని రోటార్ అని అంటాం. సో రోటార్ని ఇంకొక పేరు ఏంటంటే ఆర్మేచర్ అని అంటాం. సో ఈ వైండింగ్ అనేది ఈ ఆర్మేచర్ పై చేసి ఉంటుంది. సో ఈ రోటార్కి ఈ ప్లేస్లో ఉండేటువంటి ఈ ప్లేస్లో మనం పోల్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని మ్యాగ్నెటిక్ పోల్ అని అంటాం. ఓకేనా. సో ఈ ప్లేస్లో ఉండేదాన్ని కామ్యుటేటర్ అని అంటాం. ఓకేనా. సో ఈ కామ్యుటేటర్కి ఈ ప్లేస్లో ఉండేదాన్ని బ్రషెస్ అని అంటాం. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. సో ఈ అవుటర్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ని మనం ఏమంటున్నాం, యోక్ అని అంటున్నాం. సో దీన్ని షాఫ్ట్ అని అంటున్నాం. సో దీన్ని మనం ఆర్మేచర్ లేదా రోటార్ అని అనవచ్చు. సో ఈ ప్లేస్లో ఉండేదాన్ని కామ్యుటేటర్ అని అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని బ్రషెస్ అని అంటాం. సో జనరల్గా ఇవి అయితే మేజర్గా ఉండేటువంటి మెయిన్ కాంపోనెంట్స్. సో ఈ ప్లేస్లో ఉండేదాన్ని మనం పోల్స్ అని అంటాం. సో దాన్ని మ్యాగ్నెటిక్ పోల్స్ అని అంటాం. సో ఇక్కడ రోటార్ అనేది ఈ షాఫ్ట్ ద్వారా ఈ రోటార్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని రోటార్ అని అంటున్నాం. ఈ పైన ఉండేటువంటి మ్యాగ్నెట్ అనేది రొటేట్ అవ్వదు, అది స్టేషనరీగా ఉంటుంది కాబట్టి స్టేటార్ అని అంటాం. సో స్టేషనరీగా ఉండేదాన్ని స్టేటార్ అని అంటాం, రొటేట్ అయ్యేదాన్ని రోటార్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క కాంపోనెంట్ గురించి నేర్చుకుందాం. సో చూడండి, ఇది లైన్ డయాగ్రామ్. సో రేపు ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం డ్రా చేయాల్సినటువంటి డయాగ్రామ్. సో ఇక్కడ ఒక్కసారి చూడండి. సో ఈ మిడిల్లో ఉండేటువంటి దాన్ని మనం రోటార్ అని అంటాం. సో ఈ రోటార్కే మనం ఈ కామ్యుటేటర్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. సో దీన్ని కామ్యుటేటర్ అని అంటాం. ఓకేనా. సో ఈ బ్లాక్గా ఉండేదాన్ని బ్రషెస్ అని అంటాం. ఓకేనా. సో దీన్ని పోల్స్ అని అంటాం. సో దీన్ని మెయిన్ పోల్ అని అంటాం. సో మ్యాగ్నెట్స్ అనేవి ఫ్లక్స్ అనేవి ఈ మెయిన్ పోల్స్ నుంచి వస్తుంటాయి. ఓకేనా. ఈ మెయిన్ పోల్ మీద చేసినటువంటి వైండింగ్ను ఫీల్డ్ వైండింగ్ అని అంటాం. సో ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ మీద చేసి ఉంటుంది. సో ఈ ఫీల్డ్ వైండింగ్ ద్వారా మనకు ఫ్లక్స్ అనేవి ఇలా జనరేట్ అయ్యి ఈ రోటార్ మీదకు వస్తుంది. ఓకేనా. సో చూడండి. ఓకేనా. సో ఇది అవుటర్ ఫ్రేము. సో దీన్ని యోక్ అని అంటాం. సో దీన్ని పోల్స్ అని అంటాం. ఓకేనా. సో దీన్ని ఈ బాక్సెస్లా ఉన్నాయి చూసారండి, ఈ బాక్సెస్లా ఉన్నదాన్ని కామ్యుటేటర్ అని అంటాం. ఈ బ్లాక్ ఉన్నదాన్ని బ్రషెస్ అని అంటాం. సో ఆ బ్రషెస్ ద్వారా మనకు ఈ వైండింగ్ రోటార్లో వచ్చేటువంటి, సపోజ్ ఇది జనరేటర్ కాబట్టి ఈ రోటార్లో తయారైన కరెంట్ని ఈ బ్రషెస్ ఏం చేస్తాయంటే కలెక్ట్ చేసుకుంటాయి. ఎలా కలెక్ట్ చేసుకుంటే కామ్యుటేటర్ ద్వారా కలెక్ట్ చేసుకొని మనకు బయట టర్మినల్స్ ద్వారా ఈ నెగిటివ్, ఇది పాజిటివ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది లైన్ డయాగ్రామ్ అని అంటాం. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డయాగ్రామ్ని నోట్స్లో తీసుకోవాలి. సో ఇంకొక విషయం, ఇక నుంచి ఈ వీడియోలో వచ్చేటువంటి ప్రతి పాయింట్ కూడా జేఎల్ఎం ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో జేఎల్ఎం ఎగ్జామ్స్లో మనకు ప్రీవియస్గా కూడా ఈ కన్స్ట్రక్షన్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయండి. ఆ క్వశ్చన్స్ని కూడా నేను ఇక్కడ కవర్ చేసేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్, ఓకేనా. సో ఇక్కడ ఏం చేసాం, మనకు ఒకటి ఫ్రేము, ఓకేనా, దాన్ని యోక్ అని అంటున్నాం. తర్వాత ఆర్మేచరు, తర్వాత కామ్యుటేటరు, బ్రషెస్, బేరింగ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ పార్ట్స్ అనమాట. సో కన్స్ట్రక్షన్లో మనకు ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ బాడీ. సో బాడీ అనేది ఏంటిది, ఈ అవుటర్ ఫ్రేమ్ని మనం ఏమంటున్నాం, బాడీ అని అంటున్నాం. ఓకేనా. సో అది బాడీ. సో నెక్స్ట్ పోల్. సో దీని లోపల ఉండేటువంటి దీన్ని మనం పోల్స్ అని అంటున్నాం. నెక్స్ట్ పోల్. నెక్స్ట్ కామ్యుటేటర్.
అండ్ ఆర్మేచర్, బ్రషెస్ అండ్ బేరింగ్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటిది? బాడీ. సో బాడీ. సో చూడండి, సో మిషన్లో ఇది అవుటర్ ఫ్రేమ్ అంటాం. సో దీన్నే మనం బాడీ అని అంటున్నాం. సో దీన్నే మనం యోక్ అని కూడా అంటున్నాం. ఓకేనా? యోక్ అని అంటాం. సో ఈ బాడీ లోపల ఉండేటువంటి ఈ ప్లేస్లో మనం ఇది రోటారు, ఇవన్నీ మ్యాగ్నెటిక్ పోల్స్. సో అన్ని భాగాలు కూడా లోపల అన్ని కాంపోనెంట్స్ కూడా ఈ బాడీలోనే అన్నీ కూడా అసెంబుల్ చేసి ఉంటాయి. సో ఇవి మెకానికల్గా టైట్ పొజిషన్లో ఉంటుంది. అంటే లోపల ఏ వైబ్రేషన్స్ రాకుండా సో ప్రతి కాంపోనెంట్ కూడా దాని వర్క్ అనేది అది చేసుకునే విధంగా మెకానికల్గా టైట్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? యోక్ అనేది అవుటర్ ఫ్రేము. ఓకేనా? యోక్ అనేది ఏంటిది? అవుటర్ ఫ్రేము. ఇట్ విల్ మెకానికల్గా సపోర్ట్ చేస్తుంది. లోపల ఉండే కాంపోనెంట్స్ ఏది కూడా వైబ్రేట్ అవ్వకుండా. రన్ అయినప్పుడు హై స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ హై స్పీడ్లో ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి కాంపోనెంట్స్ వైబ్రేట్ అవ్వకుండా మెకానికల్గా టైట్ చేసి ఉంటుంది. సేమ్ టైము ఇది మెకానికల్ పోల్ అండి. సో మ్యాగ్నెటిక్ పోలు. ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ నుంచి ఫ్లక్స్ అనేది ఇలా వస్తాయి. ఇలా వచ్చి ఈ రోటార్ని తగిలి మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఫ్రేమ్ ద్వారా అగైన్ ఇలా లోపలికి వచ్చేస్తుంది. సపోజ్ మనం ఫస్ట్ ఇయర్లో ఒకటి నేర్చుకున్నాం చూడండి. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఫ్లక్స్ అనేవి ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో ఇక్కడ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వచ్చిన తర్వాత ఈ ఫ్లక్స్ అనేవి ఇక్కడికి ఆగిపోతాయా? లేదు, ఇన్నర్గా ట్రావెల్ చేసి అగైన్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇన్నర్గా ట్రావెల్ చేసి ఇలా ఫ్లో అవుతుంది. అలానే సేమ్ థింగ్ ఇక్కడ కూడా చూడండి. సేమ్ థింగ్. సపోజ్ ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇది నార్త్ పోల్ అనుకుందాం. ఇక్కడ ఒక పోల్ ఉంది, సౌత్ పోల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లక్స్ అనేవి ఇలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వచ్చి అగైన్ ఈ బాడీ ద్వారా అగైన్ నార్త్ పోల్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ అవుటర్ ఫ్రేమ్ అనేది ఇంకొకలాగా మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఫ్లక్స్కి పాత్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఫ్లక్స్కి వెళ్ళడానికి ఒక దారిని ఇస్తుంది అనమాట. ఓకేనా? సో యోక్ అనేది మనకు ఒకటి మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. రెండోది యోక్ అనేది ఫ్లక్స్కి రిటర్న్ పాత్గా, అంటే ఒక ఫ్లో అవ్వడానికి ఒక పాత్లా ఉపయోగపడుతుంది. సెకండ్, నెక్స్ట్ ఇప్పుడు మనకు జనరేటర్స్ అనేవి అన్నీ కూడా ఒకే సైజులో ఉండవు. సో రిక్వైర్మెంట్ని బట్టి కొన్ని స్మాల్ జనరేటర్స్ ఉంటాయి, కొన్ని బిగ్ జనరేటర్స్ ఉంటాయి. సో స్మాల్ జనరేటర్లు అయితే మనం ఈ యోక్ అనేది, ఈ బాడీ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తుంటాయి. క్యాస్ట్ ఐరన్ని ఉపయోగిస్తాం. అదే లార్జ్ మోటార్స్ అయితే క్యాస్ట్ స్టీల్ని ఉపయోగిస్తాం. ఓకేనా? సో జేఎల్ఎంకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద యోక్ అని అడుగుతారు. సో యోక్ అనేది ఏ మెటీరియల్ ద్వారా తయారు చేయబడి ఉంటుందని అడుగుతారు. సో క్యాస్ట్ ఐరన్ అనేది. సపోజ్ ఒకవేళ స్మాల్ మిషన్, బిగ్ మిషన్ అని అడిగితేనేమో స్మాల్ మిషన్ అయితే క్యాస్ట్ ఐరన్ అని పెట్టేసేయాలి. బిగ్ మిషన్ అయితే, పెద్ద మిషన్ అయితే క్యాస్ట్ స్టీల్ అనేది మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్, ఓకేనా? సో ఇట్ ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంగ్త్. సో లోపల ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటికీ కూడా మెకానికల్గా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ప్రొవైడ్ ఫ్లక్స్ రిటర్న్ పాత్. మనం అనుకున్నట్టుగానే సో ఫ్లక్స్ అనేవి వచ్చినప్పుడు బాడీ ద్వారా అగైన్ రిటర్న్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వెళ్ళి సౌత్ పోల్ నుంచి మళ్ళీ అగైన్ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. సో రిటర్న్ పాత్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫర్ స్మాల్ మిషన్స్ యోక్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. సో స్మాల్ మిషన్స్కి అయితే క్యాస్ట్ ఐరన్ ఉపయోగిస్తాము. ఫర్ లార్జ్ మిషన్ యోక్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ స్టీల్ ఆర్ రోల్డ్ స్టీల్. సో క్యాస్ట్ స్టీల్ కానీ రోల్డ్ స్టీల్ అనేది ఉపయోగిస్తాం. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం రాసుకోండి. జనరేటర్లోని ఇతర భాగాలకు ఇది ప్రొటెక్టివ్ కవర్గా పనిచేస్తుంది. ఓకేనా? సెకండ్ది, పోల్స్ ఉత్పత్తి చేసిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు మార్గాన్ని కల్పిస్తుంది. అంటే రిటర్న్ పాత్ కింద ఉపయోగపడుతుంది. చిన్న జనరేటర్లో అయితే క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. పెద్ద జనరేటర్లు అయితే క్యాస్ట్ స్టీల్ని తయారు చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, పోల్ షూ. సో మనకు పోల్ అనేది పోల్ కోర్ గాను పోల్ షూ గాను ఉంటుంది. సో చూడండి ఇక్కడ. సో దీని మొత్తాన్ని మనం పోల్ అని అంటాం. సో ఇప్పుడు నేను దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. సో ఇది
రెండు భాగాలు. సో ఈ పైన ఉన్నది ఒక భాగం, అగైన్ ఈ కింద ఉన్నది ఒక భాగం. సో పైన ఉన్న దాన్ని పోల్ కోర్ అని అంటాను, కింద ఉన్న దాన్ని పోల్ షూ అని అంటాం. సో షూ అని ఎందుకు అన్నానంటే మనం యూజ్ చేసేటువంటి షూ ఉంటుంది చూసారా, సో షూ షేప్లో ఉంది కాబట్టి దీన్ని పోల్ షూ అని అంటాం. ఓకేనా. సో పైన ఉన్న దాన్ని పోల్ కోర్ అని అంటాం, కింద ఉన్న దాన్ని పోల్ షూ అంటాం. సో ఈ రెండు కూడా డివైడ్ అయ్యి ఉంటాయి. కొన్ని మిషన్స్, పెద్ద మిషన్స్లో అయితే డివైడ్ అయ్యి ఉంటాయి, స్మాల్ మిషన్స్లో అయితే రెండు కలిపి ఉంటాయి. సో దీన్ని ఈ స్క్రూస్ ద్వారా ఫిట్ చేసి ఉంటుంది అనమాట. సో మనం హై స్పీడ్లో రొటేట్ అయ్యేటప్పుడు ఈ రెండింటి మధ్య వైబ్రేషన్ వచ్చి బ్రేక్ అవ్వకుండా ఈ స్క్రూ తోటి టైట్గా చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఈ పైన ఉండేటువంటి భాగాన్ని లామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో జేఎల్ఎంలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వెదర్ పోల్ కోర్ ఈజ్ లామినేటెడ్ ఆర్ నాట్. సో పోల్ కోర్ అనేది లామినేషన్ చేయబడి ఉంటుందా ఉండదా. సో పోల్ కోర్ అనేది లామినేషన్ చేయబడి ఉండదు. సెకండ్ది, సో పోల్ షూ. సో పోల్ షూ అనేది లామినేషన్ చేయబడి ఉంటుందా ఉండదా. సో పోల్ షూ అనేది లామినేషన్ చేయబడి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ పోల్ షూ అనేది రోటార్కి, ఇక్కడ ఉండేటువంటి రోటార్కి అతి దగ్గరలో ఉంటుంది. సో ఫ్లక్స్ అనేవి ఇలా రోటార్ మీదకి వెళ్తూ ఉంటాయి. సో వెళ్ళేటప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీని మీదకి కరెంట్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అంటే కరెంట్ అనేది ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కరెంట్ ఫ్లో అయిందనుకోండి, ఒకవేళ అలాంటి కరెంట్ని మనం ఎడ్డీ కరెంట్ అని అంటాం. సో అలాంటి ఎడ్డీ కరెంట్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వకుండా మనం ఇక్కడ ఈ పోల్ షూని లామినేషన్ చేసి ఉంటుంది. ఓకేనా. సో జేఎల్ఎంకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో పోల్ కోర్ ఈజ్ లామినేటెడ్ ఆర్ నాట్. సో పోల్ కోర్ అనేది లామినేషన్ చేయబడి ఉంటుందా లేదా. సో ఉండదు. పోల్ షూ అనేది లామినేషన్ చేయబడి ఉంటుందా లేదా. పోల్ షూ అనేది లామినేషన్ చేయబడి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇది రోటార్కి దగ్గరగా ఉంటుంది. సో రోటార్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి రోటార్ ద్వారా మనకు ఏవైనా కరెంట్ అనేది ఈ పోల్ షూ మీద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఫామ్ అవ్వకుండా మనం దీన్ని లామినేషన్ చేయబడి ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, సో ఏదైనా సరే మన మిషన్లో ఏ కాంపోనెంట్ అయినా లామినేషన్ చేస్తున్నామంటే అది దేనికి చేస్తున్నామంటే ఎడ్డీ కరెంట్ లాస్ అండ్ హిస్టెరిసిస్ లాస్ను రిడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. సో ఓకేనా. సో ఎనీ మిషన్లో లామినేషన్ ఎందుకు చేస్తారు అనే క్వశ్చన్ వస్తే ఎడ్డీ కరెంట్ లాస్ని రిడ్యూస్ చేయడానికి, టు రిడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదండి. పైన ఉన్న దాన్ని పోల్ కోర్ అంటాం, కింద ఉన్న దాన్ని పోల్ షూ అని అంటాం. సో దీన్ని ఫీల్డ్ వైండింగ్ అని అంటాం. సో ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది తీసుకొని వచ్చి ఈ పోల్ కోర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సో ఈ కాపర్ వైర్ ఇది. సో ఈ కాపర్ వైర్ అనేది ఇలా ఈ పోల్ కోర్ మీద ఇలా ఫీల్డ్ వైండింగ్ అనేది రొటేట్ చేసి ఉంటుంది అనమాట, అంటే కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ పోల్ కోర్ అనేది మనం దేనికి ఉపయోగిస్తున్నాము, టు అకామిడేట్ ద ఫీల్డ్ వైండింగ్కి అకామిడేషన్ ఇస్తుంది. పోల్ షూ అనేది దేనికి ఉపయోగిస్తున్నాము, ఈ ఇక్కడ మనం ఫీల్డ్ వైండింగ్ చేసిన తర్వాత హై స్పీడ్లో మోటార్ తిరిగేటప్పుడు ఈ ఫీల్డ్ వైండింగ్ కిందకి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా వెళ్ళకుండా ఈ షేప్ అనేది ఉంది చూసారా, ఈ షూ షేప్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫీల్డ్ వైండింగ్ ఇలా ఫీల్డ్ వైండింగ్ ఉన్నదాన్ని ఈ జారిపోకుండా ఈ షూ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా, టు సపోర్ట్ ద ఫీల్డ్ వైండింగ్. ఒకటి. రెండోది, ఇక్కడ నుంచి ఫ్లక్స్ అనేవి యూనిఫామ్గా, అంటే రోటార్లో అన్ని ప్లేసెస్లో కూడా ఒకటే వేలో యూనిఫామ్గా ఫ్లక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకేనా, అది చూడండి. 1 by 1 పాయింట్స్ చూద్దాం. ఫీల్డ్ మ్యాగ్నెట్ హ్యాజ్ ఏ పోల్ కోర్ అండ్ పోల్ షూ. సో దీన్ని మనం ఫీల్డ్ మ్యాగ్నెట్ అనొచ్చు. ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్కి ఫీల్డ్ పోల్ అని అనొచ్చు. ఈ ఫీల్డ్ మ్యాగ్నెట్కి మనం రెండు భాగాలు విడదీసాము. ఒకటి పోల్ కోరు, రెండోది పోల్ షూ. ఒకటి, ఫీల్డ్ పోల్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. జనరల్గా మిషన్లో ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కాంపోనెంట్ ఏంటంటే ఈ ఫీల్డ్ పోల్ అనమాట. ద ఫీల్డ్ కాయిల్స్ ఆర్ మౌంటెడ్ అనే పోల్ కోర్. ఇది ఫీల్డ్ కాయిల్. ఈ ఫీల్డ్ కాయిల్ ఫీల్డ్ వైండింగ్ అని అంటాం. ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది పోల్ కోర్ మీద వైండింగ్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్, ఫీల్డ్ కాయిల్ యూజ్ హై గ్రేడ్ కాపర్ కాయిల్. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ఫీల్డ్ వైండింగ్ ఉంది చూసారా, ఈ ఫీల్డ్ వైండింగ్కి మనం ఏ వైండింగ్ యూజ్ చేస్తాం అంటే హై గ్రేడ్ కాపర్ వైర్ని
యూజ్ చేస్తాము. ఓకేనా. ఫీల్డ్ మ్యాగ్నెట్లో పోల్ కోర్ మరియు పోల్ షూను కలిగి ఉంటుంది. ఫీల్డ్ పోల్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఫీల్డ్ కాయిల్స్ను పోల్ కోర్పై అమరుస్తారు. పోల్ షూ ఫీల్డ్ కాయిల్స్కు సపోర్ట్నిచ్చి యూనిఫామ్ ఫ్లక్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి సహకరిస్తుంది. సేమ్ టైము ఫీల్డ్ కాయిల్ అనేది హై గ్రేడ్ కాపర్ వైర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ కామ్యుటేటర్. సో చూడండి, సో ఇది కామ్యుటేటర్. సో టోటల్గా ఇదంతా రోటార్ అని అంటాం. సో ఈ మొత్తం భాగాన్ని రోటార్ అని అంటాం. సో ఇక్కడ ఉండేటువంటి దీన్ని వైండింగ్ అని అంటాం. సో దీన్ని షాఫ్ట్ అని అంటాం. ఇది షాఫ్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్ ఉన్నాయి చూసారా, దీన్ని మనం కామ్యుటేటర్ అని అంటాము. ఓకేనా. ఈ బాక్స్ ఉన్నాయి చూసారా, దాన్ని కామ్యుటేటర్ అంటాం. సో జేఎల్ఎంకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కామ్యుటేటర్ అనేది ఒక్కొక్క బాక్స్లా తయారవుతుంది చూసారా, దాన్ని మనం సెగ్మెంట్ అని అంటాం. ఓకేనా. సో కామ్యుటేటర్ని ఒక్కొక్క బాక్స్లా తయారు చేశారు చూసారా, దీన్ని సెగ్మెంట్ అని అంటాం. సో కామ్యుటేటర్ ఈజ్ డివైడెడ్ హ్యాస్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. సో కామ్యుటేటర్ అనేది ఒక నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ, ఎన్ని నెంబర్ ఆఫ్ స్లాట్స్ అంటే ఇలా బాక్సులు ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి అంటే, మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వైండింగ్ యూజ్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కాయిల్స్. సో వైండింగ్కి యూజ్ చేసేటువంటి కాయిల్స్ని మనం ఆర్మేచర్ వైండింగ్ అంటాం. సో ఆర్మేచర్ కాయిల్ అని అంటాం. సో ఎన్నైతే ఆర్మేచర్ కాయిల్స్ యూజ్ చేస్తామో అన్ని సెగ్మెంట్స్, అన్ని బాక్సుల్ని ఇక్కడ తయారు చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని మనం ఇన్సులేషన్ అని అంటాం. అంటే ఈ బాక్స్కి టచ్ అప్ అనేది ఉండదు. అంటే ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి కరెంట్ షార్ట్ అవ్వకుండా దీన్ని ఏ బాక్స్ను ఆ బాక్సులు మనం సపరేషన్ చేసి ఉంటాం. సో ఎలా సపరేట్ చేస్తామంటే లామినేషన్ చేసి ఉంటాం, లేదా ఇన్సులేషన్ను యూజ్ చేస్తాం. సో ఇక్కడ యూజ్ చేసేటువంటి ఇన్సులేషన్ మెటీరియల్ ఏంటంటే మైకా. ఓకేనా. సో జేఎల్ఎంకి వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో కామ్యుటేటర్ సెగ్మెంట్ని డివైడ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్సులేషన్ మెటీరియల్ ఏంటంటే మైకా. ఓకేనా. సో మైకాని యూజ్ చేసి మనం కామ్యుటేటర్ సెగ్మెంట్ని ఇన్సులేషన్ చేస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది ఇన్సులేషన్. సో సెగ్మెంట్కి యూజ్ చేసేటువంటి ఇన్సులేషన్ ఆ మైకా అనేది ఎంత సైజ్ ఉంటుంది. సో అది 0.6. సో ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి, జేఎల్ఎంకి వెరీ ఇంపార్టెంట్. 0.6 మిల్లీమీటర్స్ నుండి 0.8 or 9 mm వరకు ఉంటుంది. సో మైకా ఇన్సులేషన్ అనేది 0.6 mm నుండి 0.8 mm వరకు ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఒకటి, ఎన్నైతే కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని ఆర్మేచర్ కాయిల్స్ ఉంటాయి. సెకండ్, ఇది సెగ్మెంట్కి మధ్యలో ఇన్సులేషన్ చేసి ఉంటుంది, లామినేషన్ చేయబడి ఉంటుంది. ఆ ఇన్సులేషన్ దేంతో చేస్తామంటే మైకాతో చేస్తాము. అది ఎంత ఎంఎం ఉంటుందంటే 0.6 mm నుండి 0.8 or 9 mm వరకు ఉంటుంది. సో మీకు ఆప్షన్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు 0.6 ఆప్షన్లో ఉంటే 0.6 అనేది కరెక్ట్, 0.8 ఉంటే 0.8 అనేది కరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, పాయింట్ 1 by 1 నేర్చుకుందాము. సో ఇన్ జనరేటర్ ఇట్ యాక్ట్ హ్యాజ్ ఏ రెక్టిఫైర్. సో జనరల్గా కామ్యుటేటర్, సో నేను అసలు ఒక పాయింట్ చెప్పలేదండి, ఒకసారి చూద్దాం. సో జనరల్గా జనరేటర్లో మనం ఈ పోర్షన్ని రోటార్ అని అంటున్నాం. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్లో పోల్స్ వస్తాయి. ఓకేనా. ఒకసారి మళ్ళీ క్లియర్గా చేద్దాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి, ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. సో జనరల్గా ఫ్లక్స్ అనేవి ఆల్వేస్ ఏంది, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇలా ఫ్లక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఫ్లక్స్ అనేది వస్తుంది. ఈ ఫ్లక్స్ ఈ రోటార్ని రోటార్కి తగిలినప్పుడు ఇదేమవుతుందంటే రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లక్స్ వచ్చి ఈ రోటార్కి తగిలినప్పుడు ఈ రోటార్ అనేది తిరగడం స్టార్ట్ చేస్తుంది. సో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ ఈ రోటార్కి తగిలినప్పుడు రొటేట్ అవుతుందో ఈ వైండింగ్లో కరెంట్ అనేది తయారవుతుంది.
సో దాన్ని మనం ఈఎంఎఫ్ అని అంటాం. సో ఈఎంఎఫ్ అనేది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఈఎంఎఫ్ అనేది తయారవుతుంది. ఇది తయారైన కరెంటు ఇక్కడ చూడండి, ఈ సింగిల్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ వచ్చి ఉంటుంది చూడండి, ప్రతి దాంట్లో ఒక్కొక్క లైన్ ఉంటుంది. ఆ లైన్స్ అనేవి వచ్చి ఈ సెగ్మెంట్కి ఇలా టచ్ చేస్తుంటాయి అన్నమాట, కనెక్ట్ చేస్తుంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అన్నాం కదా. సో ఈ లైన్స్లో తయారైన కరెంట్ అనేది ఈ సెగ్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట, సెగ్మెంట్లోకి ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుందంటే, సో ఏ మిషన్లో అయినా సరే, వెదర్ డీసీ మిషన్ ఆర్ ఏసీ మిషన్, సో డీసీ జనరేటర్ కానీ ఏసీ జనరేటర్ కానీ, ఈ ఆర్మేచర్ కండక్టర్లో ఉండేటువంటి కరెంట్ ఏంటంటే ఏసీ కరెంటు. ఓకేనా, ఏసీ కరెంట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుందంటే, ఇదేమో డీసీ జనరేటరు, మనం యూజ్ చేసేదేమో డీసీ జనరేటరు. ఓకేనా, జనరేట్ చేసేది డీసీ జనరేటరు, కానీ ఇక్కడ తయారైంది ఏంటి ఏసీ, కానీ మనకు డీసీ రావాలి. సో అలా డీసీని ఏసీగా కన్వర్ట్ చేసేటువంటి పని ఎవరు చేస్తారంటే కామ్యుటేటర్ చేస్తుంది. సో ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుంది, ఏసీ కరెంటు, తయారైన ఏసీ కరెంటుని డీసీ కింద మారుస్తుంది. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఏసీని డీసీ కింద మారుస్తుంది. అంటే ఇది ఎలా పనిచేసింది, రెక్టిఫైయర్గా పనిచేసింది. ఓకేనా, రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే డీసీ కరెంట్ కింద మారుస్తుంది. సో ఆ రెక్టిఫైయర్ పనిని ఇక్కడ మనకి ఎవరు చేశారు, కామ్యుటేటర్ చేశారు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయి. కామ్యుటేటర్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది రెక్టిఫైయర్ కింద. కామ్యుటేటర్ అనేది ఎన్ని సెగ్మెంట్స్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్. నెక్స్ట్ కామ్యుటేటర్ అనేది సెగ్మెంట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఆ సెగ్మెంట్కి మధ్యలో ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. ఏ ఇన్సులేషన్, మైకా ఇన్సులేషన్. ఎంత ఎంఎం ఉంటుంది, 6.6 నుంచి 0.9 mm వరకు ఆర్ 0.8 mm వరకు ఉంటుంది. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. సో చూడండి, సో ఈ జనరేటర్లో ఇదేం చేస్తుందంటే రెక్టిఫైయర్ కింద బిహేవ్ చేస్తుంది. అదే మోటార్లో అయితే ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇన్వర్టర్గా పనిచేస్తుంది. మోటార్లో అయితే ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇన్వర్టర్గా. అంటే ఇది ఏసీని డీసీగా మారుస్తుంది, సేమ్ టైం డీసీని ఏసీగా కూడా మారుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ హై కండక్టివిటీ హార్డ్ కాపర్. సో ఇది హార్డ్ కాపర్, హై కండక్టివిటీ కలిగినటువంటి హార్డ్ కాపర్ని కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, దీనిపై హై కండక్టివిటీ కలిగిన హార్డ్ కాపర్తో తయారు చేయబడి ఉంటుంది ఇది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. సో మనం అనుకున్నట్టుగానే ఇది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేయబడి ఉంటుంది, దీన్ని సెగ్మెంట్స్గా విభజించబడి ఉంటుంది. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్. ఎన్నైతే ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయో అన్ని కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్, ఓకేనా. సో చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది ఆర్మేచర్ వైండింగ్. సో వైండింగ్లో నుంచి ఒక్కొక్క లీడ్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క సెగ్మెంట్ మీద పెట్టారు చూడండి. సో ఇది క్లియర్గా ఈ ఇమేజ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద, సో ఆర్మేచర్ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద కామ్యుటేటర్ సెగ్మెంట్స్. ఎన్ని అయితే ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయో అన్ని కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి, ఎప్పుడు కూడా కామ్యుటేటర్ అనేది ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా మారుస్తుంది. సో మీకు ఆప్షన్స్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఏసీ వోల్టేజ్, డీసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ అని ఇస్తారు. సో మోర్ ప్రియారిటీ ఏంటంటే వోల్టేజ్ ఎక్కువ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. తర్వాత ఒక్కొక్క కామ్యుటేటర్ అనేది 30 volts వరకు, 30 to 40 volts వరకు బేర్ చేయగలుగుతుంది. అంతకంటే ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు అది బర్న్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్మేచర్. సో మనం ఇందాక అనుకున్నట్టుగానే సో ఈ ప్లేస్ని ఆర్మేచర్ అని అంటాం. సో ఒక్కసారి చూడండి, ఆర్మేచర్లో ఇలా బాక్స్ డివైడ్ చేశారు చూడండి, ఆర్మేచర్ని కూడా బాక్స్గా. సో కామ్యుటేటర్ని కూడా బాక్స్ చేశారు, దీన్నేమో సెగ్మెంట్స్ అని అంటాం. అదే ఆర్మేచర్లో ఇలా బాక్స్గా డివైడ్ చేస్తుంటే దీన్ని స్లాట్స్ అని అంటాం. ఓకేనా, ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. కామ్యుటేటర్ని అయితే సెగ్మెంట్స్ అని అంటాం, ఆర్మేచర్ని అయితే స్లాట్స్ అని అంటాం. సో ఈ స్లాట్స్ ఎందుకు డివైడ్ చేసామంటే
ఈ స్లాట్స్ లోపల ఇక్కడ చూడండి వైండింగ్ చేసి ఉంటుంది, స్లాట్స్ లోపల వైండింగ్ చేసి ఉంటుంది. సో ఇలా చేసేటువంటి వైండింగ్ మనం ఏమంటున్నాం అంటే ఆర్మేచర్ వైండింగ్ అని అంటాం. ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే మిషన్లో ఇది రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని రోటార్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఆర్మేచర్కి స్లాట్స్ చేయబడి ఉంటుంది. సో ఆ స్లాట్స్లలో మనం ఆర్మేచర్ వైండింగ్ని ప్లేస్ చేస్తాము. ఓకేనా, అర్థమైందా. సో ఆర్మేచర్ అనేది స్లాట్స్గా డివైడ్ చేసి ఉంటుంది, ఆ స్లాట్స్లో వైండింగ్ చేయబడి ఉంటుంది. ఓకేనా. సో వైండింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ వైండింగ్ చేసేయమండి. సో ఆ వైండింగ్ లోపల ఇన్సులేషన్, ప్రాపర్ ఇన్సులేషన్ పెట్టి ఆ వైండింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది ఆర్మేచర్, ఇది వైండింగ్, ఇది కామ్యుటేటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చిన్న ఆపరేషన్ చూడండి, మనకి ఇప్పుడు క్లియర్గా జనరేటర్ లోపల ఏం యాక్షన్ ఉందో తెలిసిపోతుంది. సో ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. సో మనకి ఎప్పుడైతే ఫ్లక్స్ అనేవి ఇక్కడ నుంచి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇలా ఫ్లో అవుతుందో, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఎప్పుడైతే ఫ్లక్స్ వస్తుంటాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ అనేవి ఈ రోటార్ని ఫోర్స్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇదేమవుతుందంటే రోటారు తిరగడం స్టార్ట్ చేస్తుంది. సో ఫారడేస్ లా ఏమంటుందంటే వెనెవర్ ఏ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, వెనెవర్ ఏ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇట్ విల్ జనరేట్ ద పవర్. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ కండక్టర్లో ఈ రోటార్లో ఉండేటువంటి కండక్టర్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎప్పుడైతే ఫోర్స్ చేస్తుందో అప్పుడు ఈ కండక్టర్లో కరెంట్ అనేది తయారవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు కరెంట్ అనేది తయారైనప్పుడు ఆ తయారైన కరెంటు ఇగో ఈ స్లాట్స్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఈ స్లాట్స్లోకి వస్తుంది. ఓకేనా, ఈ స్లాట్స్లోకి వస్తుంది. ఇక్కడ ఈ స్లాట్స్లోకి వచ్చిన తర్వాత కరెంటు మనం ఈ ప్లేస్లో బ్రషెస్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ ప్లేస్లో బ్రషెస్ అనేవి యూజ్ చేస్తాం. ఈ బ్రష్ ఏం చేస్తుందంటే ఒకటి పాజిటివ్ బ్రష్, ఒకటి నెగిటివ్ బ్రష్. ఇదేం చేస్తుందంటే ఇక్కడ తయారైన కరెంట్ని ఈ బ్రష్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. తయారైన కరెంట్ని కలెక్ట్ చేసుకొని మనకు ఒకటి పాజిటివ్ టెర్మినల్లోకి కరెంటు, ఒకటేమో నెగిటివ్ కరెంట్ అనేది బయటికి ఇచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్మేచర్ అనేది స్లాట్స్ లా ఉంటుంది. ఆ స్లాట్స్లలో ఆర్మేచర్ వైండింగ్ అనేది చేస్తాము. సో ఎప్పుడైతే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఫ్లక్స్ వస్తుందో ఆ ఫ్లక్స్ అనేది ఈ రోటార్కి ఫోర్స్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రోటార్ తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే రోటార్ తిరుగుతుందో అప్పుడు ఆ రోటార్లో ఉండే వైండింగ్లో కరెంట్ అనేది తయారవుతుంది. ఆ తయారైన కరెంట్ ఏమవుతుంది, ఆ వైండింగ్లో నుంచి కామ్యుటేటర్కి వస్తుంది. ఆ కామ్యుటేటర్ ఏం చేస్తుంది, మన ఇదేమో డీసీ జనరేటరు, మనకు జనరేట్ అయిందేమో ఏసీ. అప్పుడు ఏమవుతుంది, ఏసీ అనేది డీసీగా కన్వర్షన్ అవుతుంది. కన్వర్షన్ అయ్యి ఈ బ్రషెస్ ద్వారా బయటికి అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ వైజ్ చూసుకుందాము. ఆర్మేచర్ కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్. సో ఇది జేఎల్ఎంకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్మేచర్ కోర్ అనేది దేంతో తయారు చేయబడి ఉంటుంది అనే క్వశ్చన్ రావచ్చు. సో సిలికాన్ స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్మేచర్ కోర్ అనేది లామినేషన్ చేయబడి ఉంటుందా ఉండదా. లామినేషన్ చేయబడి ఉంటుంది. ఎందుకు లామినేషన్ చేస్తారు, టు రెడ్యూస్ ద హిస్టెరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్. సో లామినేషన్ అనేది హిస్టెరిసిస్ లాసెస్ను, ఎడ్డీ కరెంట్ లాసెస్ను రెడ్యూస్ చేస్తుంది. సో ఆర్మేచర్ మీద వైండింగ్ అమర్చబడి ఉంటుంది. సో ఇందాక అనుకున్నట్టుగానే ఆర్మేచర్ పై వైండింగ్ చేయబడి ఉంటుంది. ఏదైనా ప్రైమ్ మూవర్, సో ఏదైనా మనం ఫిజికల్గా ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఒక పర్సన్ షాఫ్ట్ని తిప్పినప్పుడు ఏమవుతుంది, రోటార్ తిరుగుతుంది అన్నాం కదా. సో ఆ రోటార్ ఇదేనమ్మా. ఆ రోటార్ తిరిగినప్పుడు అందులో ఆర్మేచర్లో కూడా మనకు ఈఎంఎఫ్ తయారవుతుంది. ఇదే విధంగా తయారైన ఈఎంఎఫ్ అనేది కామ్యుటేటర్ తీసుకుంటుంది. ఆ కామ్యుటేటర్ ఏం చేస్తుంది, కరెంటుని తీసుకొని బ్రషెస్కి ఇస్తుంది. బ్రషెస్ ద్వారా మనకు బయటకు వచ్చేస్తుంది. సో కరెంట్ అనేది జనరేటర్లో ఇలా తయారవుతుంది. సో బ్రషెస్ చూసారండి, సో ఈ ప్లేస్లో ఉంటుంది. ఇగో ఈ ప్లేస్లో బ్రషెస్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది షాఫ్ట్. సో మనం ఫిజికల్గా తిప్పాల్సింది దీన్నే అనమాట. సో మనం ఫిజికల్గా దీన్ని తిప్పినప్పుడు ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. సో ఫ్లక్స్ అనేవి ఇలా వస్తుంటాయి. సో మనం దీన్ని ఫిజికల్గా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ రోటార్ తిరుగుతుందమ్మా. తిరిగినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ని కట్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ అనేవి
ఈ కండక్టర్ ద్వారా కట్ చేస్తుందో ఈ కండక్టర్లో కరెంటు తయారవుతుంది. తయారైన కరెంటు ఎక్కడికి వస్తుంది? కామ్యుటేటర్లోకి వస్తుంది. ఈ కామ్యుటేటర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? బ్రష్కి వెళ్తుంది. సో బ్రష్కి వెళ్ళి మనకి ఈ టెర్మినల్స్ ద్వారా బయటకు వచ్చేస్తుందంట సప్లై. ఓకేనా? సో ఇది జనరేటర్లో ఉండేటువంటి మేజర్ యాక్షన్. ఓకేనా? నెక్స్ట్ బ్రషెస్. సో మనం ఇందాకేమనుకున్నాము, ఆర్మేచర్లో కరెంటు తయారవుతుంది వైండింగ్లో. ఆ వైండింగ్లో తయారైన కరెంటుని కామ్యుటేటర్ తీసుకుంటుంది. కామ్యుటేటర్ ఏం చేస్తుంది? బ్రషెస్కి ఇస్తుంది. సో ఇక్కడ మనం బ్రషెస్ పని ఏంటిది? తయారైన కరెంటుని కలెక్ట్ చేసుకోవడం. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంది? కామ్యుటేటర్ నుంచి. కామ్యుటేటర్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్మేచర్ నుంచి. ఆర్మేచర్ వైండింగ్ నుంచి. ఓకేనా? సో బ్రషెస్ అనేవి దేంతో తయారు చేస్తారు? కార్బన్ ఆర్ గ్రాఫైట్ ఆర్ కాపర్. సో కార్బన్ బ్రషెస్ కానీ, గ్రాఫైట్ బ్రషెస్ కానీ, కాపర్ బ్రషెస్ కానీ, ఇలా 3 రకాల బ్రషెస్ని యూజ్ చేస్తాము. సపోజ్ మనకు స్మాల్ మిషన్ ఉందనుకోండి, స్మాల్ రేటింగ్ మిషన్స్లో అయితే కార్బన్ బ్రషెస్ యూజ్ చేస్తాము. అదే లార్జ్ రేటింగ్ మిషన్స్లో అయితే గ్రాఫైట్ బ్రషెస్ను యూజ్ చేస్తాము. సో అది కూడా గ్రాఫైట్ కూడా ఎలక్ట్రో గ్రాఫైట్లు కానీ, మెకానికల్ గ్రాఫైట్ కానీ, ఇలాంటి గ్రాఫైట్ బ్రషెస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో చూడండి నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్. సో ఇప్పుడు వరకు మనం డీసీ జనరేటర్ యొక్క కన్స్ట్రక్షన్స్ని గురించి నేర్చుకున్నాము. సో డీసీ జనరేటర్ కన్స్ట్రక్షన్స్ ఏంటిది? సో బాడీ అంటే యోక్ గురించి నేర్చుకున్నాం, పోల్ గురించి నేర్చుకున్నాం, కామ్యుటేటర్ గురించి, ఆర్మేచర్ గురించి అండ్ బ్రషెస్ గురించి నేర్చుకున్నాం. సో ఈ 5 గురించి ఇక్కడ నేర్చుకున్నాము. సో ఇక్కడ యోక్ ఏం చేస్తుంది? టోటల్ మిషన్ మొత్తానికి సో మనకు యోక్. సో ఇది మిషన్. సో దీన్ని మనం యోక్ అంటాం. సో ఈ యోక్ ఏం చేస్తుంది? లోపల ఉండేటువంటి అన్ని కాంపోనెంట్స్కి మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. సో సపోజ్ ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. సో లోపల ఉండేటువంటి రోటార్ ఇది. సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఇలా ఫ్లక్స్ వస్తాయి. ఈ సౌత్కి వచ్చేసిన తర్వాత ఈ యోక్ అనేది ఇలా రిటర్న్ పాత్ కింద ఉపయోగపడుతుంది. సో యోక్ అనేది టోటల్ లోపల ఉండేటువంటి అన్ని బాడీస్కి మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. సేమ్ టైమ్ ఫ్లక్స్ రిటర్న్ పాత్ కింద కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? కామ్యుటేటర్ గురించి నేర్చుకున్నాం. సో కామ్యుటేటర్ అనేది ఇక్కడ ఉంటుంది, రోటర్ మీద ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ బాక్సులుగా డివైడ్ అయి ఉంటుంది. ఇలా బాక్సులుగా డివైడ్ చేసి దాన్ని సెగ్మెంట్స్ అని అంటాం. సో ప్రతి సెగ్మెంట్స్ ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయంటే ఆర్మేచర్ మీద ఎన్ని వైండింగ్స్ ఉంటే అన్ని సెగ్మెంట్స్ ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్. ఓకేనా? సో సెగ్మెంట్కి మనకు ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. ఆ ఇన్సులేషన్ ఎంతవరకు ఎంత ఇన్సులేషన్ చేస్తాము అంటే ఎంత చేస్తామంటే 8 mm నుంచి మనం 6 mm నుంచి 8 mm వరకు ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ బ్రషెస్. సో బ్రషెస్ ఏం చేస్తుంది? కామ్యుటేటర్లోకి వచ్చినటువంటి కరెంట్ని బ్రషెస్ అనేది కలెక్ట్ చేసుకుని మనకు బయటకు అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాసిఫికేషన్. సో డీసీ జనరేటర్ అనేది మనకు 2 టైప్స్గా క్లాసిఫై అయినాయి. ఒకటి ఏంటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్, సెకండ్ది సెల్ఫ్ ఎగ్జైటెడ్. అసలు ఎగ్జైటెడ్ అంటే ఏంటి? సో మనం ఇందాక అనుకున్నాము. సో ఇది రోటారు, ఇది నార్త్ పోలు, ఇదేమో సౌత్ పోలు. ఓకేనా? ఇది పోల్స్. దీనిపైన మనం వైండింగ్ చేసాం. ఆ వైండింగ్ని మనం ఏమన్నాం? ఫీల్డ్ వైండింగ్ అని అంటాం. సో దీన్ని మనం ఫీల్డ్ వైండింగ్ అని అంటాం. ఈ రోటార్ పైన వైండింగ్ చేసి ఉంటాం. ఆ వైండింగ్ని మనం ఏమంటాం అంటే ఆర్మేచర్ వైండింగ్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫీల్డ్ వైండింగ్ ఉంది చూసారా? ఈ ఫీల్డ్ వైండింగ్ని మనం ఏమంటున్నాం అంటే ఎగ్జైటేషన్ అని అంటాం. సో ఎగ్జైటేషన్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఫిజికల్గా మనం మ్యాగ్నెట్ని యూజ్ చేయం, ఓన్లీ ఎలక్ట్రోమ్యాగ్నెట్ని యూజ్ చేస్తాం. అంటే అక్కడ ఒక వైండింగ్ యూజ్ చేసి ఆ వైండింగ్లోకి కరెంటు ప్రవహించినప్పుడు ఆ వైండింగ్ ద్వారా మనకు ఫ్లక్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. అంటే మనం ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ని ఇక్కడ తయారు చేస్తున్నాం. సో ఆ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ని తయారవడానికి మనం ఎలా తయారు చేస్తామంటే ఈ ఎగ్జైటేషన్ అనేది ఇస్తాము. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో ఎగ్జైటేషన్ అనేది ఇస్తాం. సో ఇది ఆర్మేచరు. ఓకేనా? ఆర్మేచరు. సో ఇది ఫీల్డ్ అనమాట. ఇది ఫీల్డ్. సో ఈ రెండింటిని కలిపే విధానాన్ని మనం జనరేటర్ యొక్క క్లాసిఫికేషన్లో మేజర్ పార్ట్గా తీసుకున్నాం. సపోజ్ ఈ రెండు ఇలా కలిసి ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని మనం సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని అంటాం. ఒకవేళ
ఈ రెండు కలిసి లేవు అనుకోండి, అప్పుడు ఇది సపరేట్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్, అంటే దీనికి ఒక డీసీ బ్యాటరీ ద్వారా దీన్ని ఎగ్జైటేషన్ చేస్తాము, దీంట్లో నుంచి ఫ్లక్స్ అనేది వస్తాయి, ఆ ఫ్లక్స్ వచ్చి ఈ రోటార్ని రొటేట్ చేస్తుంది అనమాట. అంటే ఇది సపరేట్గా ఎగ్జైటేషను. అదే ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, ఓకేనా, ఈ రెండు కలిసి ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే, ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనిలో ఉండే పవరే దీంట్లోకి ఎగ్జైటేషన్కి యూజ్ అవుతుంది, అప్పుడు ఇది ఫ్లెక్స్ తయారు చేస్తుంది, మళ్ళీ ఇది రొటేట్ అవుతుంది. అంటే దీన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్, అంటే దానికి అదే ఎగ్జైటేషన్ చేసుకుంటుంది. అదే సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే అది సపరేట్గా ఎగ్జైటేషన్ అనేది చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సో ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్. సో దీన్ని ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఆర్మేచరు, సో మనం లోపల యూజ్ చేసేటువంటి రోటారు, ఇదేమో పోల్ మీద యూజ్ చేసేటువంటి వైండింగ్, దీన్ని ఫీల్డ్ వైండింగ్ అంటాం, దీన్నేమో ఆర్మేచర్ వైండింగ్ అని అంటాం. సో ఈ ఫీల్డ్ వైండింగ్కి సపరేట్గా మనం బ్యాటరీ తోటి ఎగ్జైటేషన్, అంటే బ్యాటరీ ద్వారా పవర్ ఇచ్చామనుకోండి, దీన్ని సపరేట్గా ఎగ్జైటేషన్ ఇచ్చినట్టు. సో దీన్ని మనం ఏమంటున్నాం, సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అని అంటాం. ఒకవేళ సెల్ఫ్ ఎగ్జైటెడ్ అనుకోండి, సో సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మళ్ళీ మనకు 3 కేటగిరీస్ వస్తుంది. షంట్ జనరేటరు, ఓకేనా, షంట్ జనరేటర్ అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది ఆర్మేచర్ అంటే రోటారు, ఇదేమో ఫీల్డ్, అదే పోల్ పైన చేసినటువంటి ఫీల్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ దీంట్లో ఉండేటువంటి కరెంటే దీంట్లోకి వచ్చి ఇది ఎగ్జైట్ అయ్యి దీంట్లో నుంచి ఫ్లక్స్ వచ్చి ఫ్లక్స్ ద్వారా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా చేసేటువంటి దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే, ఇక్కడ మనం దీన్ని షంట్ అని అంటాం కదా, ఈ కనెక్షన్ని ప్యారలల్ కనెక్షన్ అని అంటాం, ఓకేనా. సో దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో దీన్ని ప్యారలల్ కనెక్ట్ చేసాం, ఇక్కడ ఫీల్డ్, ఇదేమో ఆర్మేచర్, ఈ రెండింటిని ప్యారలల్ కనెక్ట్ చేసాం, అంటే ఇదేంటిది షంట్ కనెక్షను. అందుకనే ఈ జనరేటర్ని మనం ఏమంటాం అంటే షంట్ జనరేటర్ అని అంటాం, ఓకేనా. అదే సిరీస్లో కనెక్ట్ చేసామనుకోండి, ఓకేనా, ఇది చూడండి, ఇది ఆర్మేచరు, ఇదేమో ఫీల్డ్ కనెక్షన్. ఈ రెండు ఎట్లా కనెక్ట్ చేస్తున్నాయి, ఈ రెండు ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి, అంటే దీన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం, సిరీస్ జనరేటర్ అని అంటాం. ఒకవేళ ఇదే ఫీల్డ్ వైండింగ్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇలా ఉన్నాయనుకోండి, ఇది లేకుండా, అప్పుడు దీన్ని ఏమంటాం, షంట్ కనెక్షన్ అంటాం, అంటే షంట్ జనరేటరు. అదే ఫీల్డ్ వైండింగ్ని ఇక్కడ కనెక్ట్ చేసామనుకోండి, దాన్ని మనం సిరీస్ వైండింగ్ అనే అంటాం, అంటే సిరీస్ జనరేటర్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ది కాంపౌండ్ డీసీ జనరేటర్. చూసారంటే డీసీ జనరేటర్ అనేది 2 టైప్స్లో ఉన్నాయి. సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే ఫీల్డ్ వైండింగ్కి ఎగ్జైటేషన్ సపరేట్గా ఇస్తాము, దాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటాం. సెల్ఫ్ ఎగ్జైటెడ్ ఏమో అగైన్ 3 టైప్స్ వచ్చినాయి, షంట్ జనరేటర్, సిరీస్ జనరేటర్, కాంపౌండ్ జనరేటర్. షంట్లో అయితే ఏం చేసాము, ఆర్మేచర్కి ఈ ఫీల్డ్ అనేది షంట్గా అంటే ప్యారలల్గా ఇచ్చాము, కాబట్టి దీన్ని షంట్ జనరేటర్ అన్నాం. ఒకవేళ ఆర్మేచర్కి సిరీస్లో ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది, సిరీస్ జనరేటర్ అవుతుంది. అర్థమవుతుందా, ఇక్కడ చూడండి, ఇది ఈ రెండు ప్యారలల్ కనెక్ట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని షంట్ అన్నాం, ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి కాబట్టి సిరీస్ అన్నాం, ఓకేనా. నెక్స్ట్ కాంపౌండ్ జనరేటర్. సో ఈ కాంపౌండ్ జనరేటర్ అగైన్ 2 టైప్స్, ఒకటి లాంగ్ షంట్, రెండోది షార్ట్ షంట్. సో లాంగ్ షంట్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఈ ఫీల్డ్ వైండింగ్ని మనం 2 పోర్షన్స్లో ఇదొకటి, ఇది ఆర్మేచరు, ఇదేమో షంట్, ఓకేనా. ఈ రెండు ఇలా షంట్లో అంటే లాంగ్, అంటే ఈ షంట్ జనరేటర్ షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది మనకు ఈ సిరీస్ రెసిస్టర్ త్రూ మనకి ఇంత లాంగ్లో పెట్టాం కాబట్టి దీన్ని లాంగ్ షంట్ అని అంటాం. అదే మనం షార్ట్ షంట్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇందాక ఆ ఇమేజ్లో ఎలా వచ్చింది, ఈ ప్లేస్లో నుంచి కనెక్ట్ చేసాం, అంటే ఈ ఆర్మేచర్కి ఫీల్డ్కి మధ్యలో ఒక సిరీస్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సిరీస్ రెసిస్టెన్స్ అంటే ఏంది, మనకు కరెంట్ని అపోజ్ చేసేది ఎవరు, రెసిస్టర్. సో రెసిస్టర్ అనేది ఏమవుతుంది, అపోజ్ చేస్తుంది, అంటే ఏమవుతుంది, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఇన్ని దాటి ఇందులోకి వెళ్ళాలి, అందుకని అది లాంగ్ షంట్ అయింది. ఇక్కడ ఇదేమైంది, డైరెక్ట్గా మనకు ఆర్మేచర్కి దీనికి డైరెక్ట్ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ షంట్ అని అంటాం, ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో డీసీ జనరేటర్ అనేది క్లాసిఫికేషను
సో ఇప్పుడు మీకు క్లాసిఫికేషన్ ఈజీగా అర్థమయ్యి ఉంటే, ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే ఫీల్డ్ వైండింగ్కి ఎగ్జైటేషన్ సపరేట్గా ఇచ్చామనుకోండి, దాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటాం. సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే సెల్ఫ్గా, అంటే దాని ద్వారా లోపలే ఎగ్జైటేషన్ ఉంటే దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటాం. సో అగైన్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ అనేది 3 టైప్స్ ఉంటాయి: షంట్ జనరేటరు, సిరీస్ జనరేటరు, కాంపౌండ్ జనరేటర్. సో షంట్ అంటే ఏంది? ఫీల్డ్ వైండింగ్ని ప్యారలల్గా ఇచ్చేదాన్ని షంట్ అంటాం. ఫీల్డ్ వైండింగ్ని సిరీస్గా కనెక్ట్ చేసేదాన్ని సిరీస్ అంటాం. నెక్స్ట్ కాంపౌండ్ అనేది అగైన్ 2 టైప్స్ ఉంటాయి: ఒకటి లాంగ్ షంట్, ఒకటి షార్ట్ షంట్. లాంగ్ షంట్ అంటే ఫీల్డ్ వైండింగ్ అనేది లాంగ్లో కనెక్ట్ చేస్తే దాన్ని లాంగ్ షంట్ అంటాం. సిరీస్ వైండింగ్ని షార్ట్లో ఫీల్డ్ వైండింగ్ని షార్ట్లో కనెక్ట్ చేస్తే దాన్ని షార్ట్ షంట్ అని అంటాం. ఓకేనా? ఐ హోప్ అందరూ అర్థం చేసుకొని ఉండొచ్చు. సో మనం ఇక్కడ ఇందులో డీసీ జనరేటర్ డెఫినేషన్ నేర్చుకున్నాము, అగైన్ కన్స్ట్రక్షన్ గురించి నేర్చుకున్నాము, నెక్స్ట్ క్లాసిఫికేషన్ గురించి నేర్చుకున్నాం. సో క్లాసిఫికేషన్ అనేది షార్ట్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడిగితే జస్ట్ నేమ్స్ రాస్తే సరిపోతుంది. ఒకవేళ 6 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ కింద వస్తే మాత్రం ఈ లైన్ డయాగ్రామ్స్ కూడా వేయాల్సి వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఇంత పేషెన్స్గా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇది కోవిడ్ టైం కాబట్టి బయటకు వచ్చేటప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు మాస్క్, శానిటైజర్, గ్లౌజెస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మీరు సేఫ్గా ఉండండి, మీ ఫ్యామిలీని కూడా సేఫ్గా ఉంచండి. థ్యాంక్ యూ.